హాయ్ ట్రేడర్స్. ఈరోజు 5th జూన్. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్డ్ సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ మూడోసారి గెలిచాక నిన్న జరిగిన మార్కెట్ కరెక్షన్ వెంటనే ఈరోజు నిఫ్టీ 700 పాయింట్స్, సెన్సెక్స్ 2000 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ రైజ్ అయ్యాయి. ఆన్ రిజల్ట్ డే కరెక్ట్ అయిన గుడ్ కంపెనీల్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే 4,555 crores నెట్ బయింగ్ చేయగా ఎఫ్ఐస్ మాత్రం 5,656 కోట్లు నెట్ సెల్లింగ్ చేశారు. టుడే రైజ్ అయిన మార్కెట్లో ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టర్ బాగా స్ట్రాంగ్గా కనిపించింది. ఆఫ్టర్ ఎస్టర్డే హెవీ సెల్లింగ్ కరెక్షన్ ఇట్ ఈస్ రీబౌండ్ వెరీ స్ట్రాంగ్. ఈ ఆటో సెక్టర్లో మేజర్గా బాలకృష్ణ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్స్, మదర్స్ అండ్ సుమి, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లైలాండ్, హీరో మోటో స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో మీ పోర్ట్ఫోలియోలో ఫర్ 2 to 3 months షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈ ఆటో స్టాక్స్ని యాడ్ చేసుకుంటే మంచిది. అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా గత 4 నెలలుగా కన్సాలిడేషన్లో ఉంది. ప్రస్తుతం ఆ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ చేసి ఒక కొత్త హైట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కూడా ఇమామి లిమిటెడ్, యునైటెడ్ బ్రెవరేజెస్, యునైటెడ్ స్పిరిట్స్, జూబిలెంట్ ఫుడ్స్, వరుణ్ బెవరేజెస్, కోల్గేట్, గోద్రేజ్ కన్జ్యూమర్స్, మ్యారికో లాంటి స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే మంచిది. ఈ సందర్భంగా స్టాక్ మార్కెట్ విమర్శకులకి, సోషల్ మీడియాలో మార్కెట్పై నెగిటివ్గా పోస్టులు పెట్టే అజ్ఞానులకి నాదొక రిక్వెస్ట్. దయచేసి సబ్జెక్టు తెలియకుండా పోస్టులు పెట్టొద్దు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ విమర్శకులే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నప్పుడు నిద్రపోయి ఏ రోజైతే ప్రాఫిట్ బుకింగ్ రోజు మార్కెట్ కరెక్ట్ అవుద్దో ఆ రోజు మాత్రమే యాక్టివ్గా ఉంటారు. మీకు మార్కెట్లో ఉండే టెక్నికాలిటీస్ గురించి అక్షర జ్ఞానం తెలియదు. ఇండియా విక్స్ అని ఉంటుంది, పోనీ అది తెలుసా మీకు? ఇప్పుడు ఇండియా విక్స్ 19 ఉంది. ఈ పారామీటర్ మన నిఫ్టీ ఇండెక్స్ బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియా విక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అవర్ నిఫ్టీ ఇండెక్స్. గత ఎగ్జిట్ పోల్ నుండి ఇప్పటి వరకు ఈ విక్స్ 28 వరకు రైజ్ అయ్యి మళ్ళీ ఈరోజు 7 పాయింట్స్ తగ్గి 19లో ఉంది. ఎగ్జాంపుల్, నిఫ్టీ ఇండెక్స్ 22,600 పాయింట్స్ ఉంది. సో ప్రస్తుతం ఉన్న జూన్ కాంట్రాక్ట్లో విక్స్ 19 బట్టి చూస్తే నిఫ్టీ 19% పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్గా కానీ ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ జూన్లో. ఎవ్రీ 5 yearsకి ఒకసారి రిలీజ్ అయ్యే ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో మాత్రమే మార్కెట్స్ హై ఫ్లక్చుయేషన్స్ ఉండటం చాలా సర్వసాధారణం. ఇప్పుడు ఏమైంది? ఎగ్జిట్ పోల్కి ముందు మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. ఇక్కడ ఎవరు లాస్ అయ్యారు? ఇంతకీ మార్కెట్ కరెక్షన్ రోజు ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్స్ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి వారికున్న బల్క్ షేర్స్ సెల్ చేసుకుంటారు. వాళ్ళు సెల్ చేస్తున్నారంటే బయ్యర్స్ కూడా ఉంటేనే కదా. ఇక మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం పోర్ట్ఫోలియో నెగిటివ్గా ఉంటే మరో 2-3 నెలలు వెయిట్ చేస్తారు. వారికి కావాల్సిన ప్రాఫిట్ వచ్చిన తర్వాతే సెల్ చేసుకుంటారు. ఇక్కడ మార్కెట్లో ఎవరికైతే వెయిట్ చేసే పేషెన్సీ ఉండదో, ఎవరైతే బిజినెస్ గ్రోత్ లేని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరైతే ఈ వీక్లీ ఆప్షన్స్ బై చేస్తారో వారు మాత్రమే నష్టపోతున్నారు. అదర్వైజ్ పేషెన్సీగా వెయిట్ చేసి ఫ్యూచర్ గ్రోత్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారో వారు మాత్రం ఎప్పటికీ స్టాక్ మార్కెట్లో నష్టపోరు. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కంపెనీ ఫండమెంటల్స్, టెక్నికల్స్ నేర్చుకునే ఇన్వెస్ట్ చేయాలి. మీ అజ్ఞానంతో మార్కెట్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం సరికాదు. ఈ సందర్భంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి నాదొక ఫ్రీ స్టాక్ రికమెండేషన్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ విన్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ అండ్ అమర్ రాజా బ్యాటరీస్, ఆ కంపెనీల్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే 5 రోజుల నుంచి 40% వాల్యూ ఇంప్రూవ్ అయ్యాయి. ఈ 2 కంపెనీల్లో ఏ రోజైతే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి కరెక్షన్ అవుద్దో ఆ రోజు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఇది ఈరోజు మార్కెట్ రైజింగ్ సమ్మరీ. థ్యాంక్ యూ.